మీనా ఉదయాన్నే లెగిచి బయటన తుడుస్తూ ఉంటుంది. ఇంతలో ఒక ఆవిడ అక్కడికి వస్తూ ఉంటుంది. "ఏంటక్కా ఇలా ఉదయాన్నే వచ్చావు? మాకు ఏమీ పూలమాలలు అవసరం లేదు. ఏమీ వద్దు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆవిడ అయితే, "నీకు పూలమాలలు ఇవ్వడానికి ఇక్కడికి రాలేదు. నేను ఒక విషయం చెప్దామని ఇక్కడికి వచ్చాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే, "ఏంటో చెప్పు అక్కా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆవిడైతే, "బాలుని నువ్వు డ్రైవర్ అని చెప్పావు కదా! ఈ బాలు ఏమి డ్రైవర్‌గా పనిచేయటం లేదు. మా ఆయన ఫ్లాట్‌లో పనిచేస్తున్నాడు కదా! అక్కడ కార్లు తుడుచుకుంటూ, కార్లు కడుక్కుంటూ ఆ పనులు చేస్తున్నాడు. కానీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని అనుకుంటున్నారు మీరంతా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి నువ్వు చెప్తుంది నిజమా?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న ఆవిడైతే, "అవును నిజమే. మా ఆయనే స్వయంగా చూసి నాకు చెప్పారు. అందుకే నేను నీకు చెప్తున్నాను. బాలు ఏమి డ్రైవర్ కాదు. బాలు కార్లు తుడుచుకుంటూ, కార్లు కడుక్కుంటున్నాడు అంతే" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. "ఏంటి నువ్వు చెప్పేది నాకు నమ్మబుద్ధి కావటం లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. "ఒక్కసారి వెళ్లి చూడు" అని చెప్పేసైతే ఆవిడ అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే సరే అని చెప్పి ఆ ఫ్లాట్‌కి వెళ్ళి అక్కడ ఉన్న బాలుని చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే కార్లు తుడుచుకుంటూ, కార్లు కడుక్కోవడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంటి ఈయన చేస్తున్న పని ఇదా? నేను ఏదో డ్రైవర్ అనుకున్నాను. కానీ ఇంత కష్టం ఎందుకు? ఇలా ఎందుకు చేస్తున్నారు ఈయన?" అని చెప్పేసైతే అనుకుంటూ బాలు వైపు చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఈయనకి ఎందుకు ఇంత కష్టం వచ్చింది అని చెప్పేసైతే అనుకుంటూ బాలుని చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.